ఇక ఇవాళ ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరగబోతోంది. ఉదయం 11 గంటలకి పార్లమెంట్ ఎనెక్స్ భవనంలో అఖిలపక్షం భేటీ అవుతుంది. అఖిలపక్ష సమావేశానికి ఎన్సీపీఐకి ఆహ్వానం అందించారు. పార్టీ తరపున సుదీప్ బందోపాధ్యాయ, కాకోలి ఘోష్ టీఎంసీ వీడి ఎన్సీపీఐలో చేరిన తరువాత తొలి అఖిలపక్ష భేటీ అది. రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతాయి. 2 సభలు సజావుగా సాగే విధంగా పార్టీల సహకారాన్ని కోరడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కీలక అంశాలపై కేంద్రాన్ని నిలదీయడానికి విపక్షాలు సైతం సిద్ధమవుతున్నాయి. పార్లమెంట్లో పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టనుంది కేంద్రం. 131 రాజ్యాంగ సవరణ బిల్ పెట్టే అవకాశం కనిపిస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అమలు బిల్లు, విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు, వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్, వీటితో పాటు జనన మరణాల నమోదు సవరణ బిల్, జాతీయ గౌరవానికి అవమానాల నివారణ సవరణ బిల్, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి సవరణ బిల్, ఆదాయపు పన్ను సవరణ బిల్లుల్ని పార్లమెంట్ బిజినెస్ లో ఇప్పటికే చేర్చింది కేంద్రం. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్ పాస్ అవ్వడానికి 2/3 మెజారిటీ కేంద్రానికి అవసరం. ప్రస్తుతం లోక్సభ సంఖ్యాబలం 542. 2/3 మెజారిటీ కావాలంటే కావలసిన సభ్యుల సంఖ్య 362. సభలో హాజరైన సంఖ్యాబలం ఆధారంగా ఈ 2/3 మెజారిటీ నిర్ణయించబడుతుంది. కాబట్టి 360 మందిని లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీ. మా ప్రతినిధి గోపి లైవ్ లో మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఎస్, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు సర్వం సిద్ధమైపోయింది. రేపటి నుంచి ఆగస్టు 13 వరకు 15 పని దినాల్లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే కీలక బిల్లులకి మద్దతు ఇవ్వాలి అని చెప్పి ఈరోజు కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 11 గంటలకి పార్లమెంట్ అనెక్స్లో రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ అఖిలపక్ష సమావేశం జరుగుతుంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజుతో పాటుగా అమిత్ షా కూడా ఈ అఖిలపక్షానికి వచ్చే అవకాశం ఉంది. అలాగే జేపీ నడ్డా, అర్జున్ రామ్ మేఘ్వాల్తో పాటు పలువురు కేంద్ర మంత్రులు అటెండ్ అవుతారు. అలాగే వివిధ రాజకీయ పక్షాలకు సంబంధించిన పార్లమెంటరీ పక్ష నేతలు కూడా హాజరవుతారు. ఈసారి ఎన్సీపీఐ ప్రధానంగా టీఎంసీ నుంచి చీలిపోయిన రెబల్ ఎంపీస్ ఎవరైతే 20 మంది ఉన్నారో వాళ్ళు ఎన్సీపీఐలో మేము ఉన్నామంటూ తమను గుర్తించాలని చెప్పి స్పీకర్ను కోరారు. సో ఇప్పుడు ఎన్సీపీఐకి ఆహ్వానం పంపించడం జరిగింది. సుదీప్ బందోపాధ్యాయ, అలాగే ఇటు కాకోలి ఘోష్ ఈ ఆల్ పార్టీ సమావేశానికి హాజరవుతున్నారు. ప్రధానంగా ఈ అఖిలపక్ష సమావేశంలో ముఖ్యంగా 131వ రాజ్యాంగ సవరణ బిల్లు కేంద్రం తీసుకురాబోతుందా లేదా అన్నది ముఖ్యంగా సమాచారం ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఏవేవైతే బిల్లులు ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తేబోతున్నారో వాటికి సంబంధించిన ఎజెండాను కూడా అన్ని పార్టీల నేతలకు అందజేస్తారు. ఇటు టీడీపీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు, వైఎస్ఆర్సీపీ నుంచి మిథున్ రెడ్డి, అలాగే జనసేన నుంచి బాలశౌరి, ఇటు బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర తెలుగు రాష్ట్రాల నుంచి అఖిలపక్ష సమావేశానికి అటెండ్ అవుతున్నారు. బిల్లుల ఎజెండాతో పాటుగా ప్రజా సమస్యలపైన చర్చించేందుకు ప్రతిపక్షాలకు సమయం ఇవ్వాలి అని చెప్పి ప్రతిపక్షాలు కూడా ప్రజా సమస్యలు ప్రస్తుతం నీట్ పేపర్ లీక్ అంశం కానీ, ఇథనాల్ పెట్రోల్ బెండింగ్ కానీ, E20 పెట్రోల్ కానీ, అలాగే అయోధ్య రామ మందిర విరాళాల చోరీ, ఈ విధంగా అనేక ప్రజా సమస్యలు ఎస్ఐఆర్తో పాటుగా రాజకీయ పార్టీలను కూడా చీలుస్తూ ప్రభుత్వాలను అస్థిరపరిచే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ విధంగా రాజకీయ అంశాలకు సంబంధించి రైతు సమస్యలు, ధరల పెరుగుదల, ఈ విధంగా అనేక అంశాల ఎజెండాని ఇటు విపక్షాలు కూడా సిద్ధం చేసుకున్న పరిస్థితి ఉంది. గత పార్లమెంట్ సమావేశాలకి ఇప్పటికీ చాలా మార్పులు అనేవి చోటు చేసుకున్నాయి. పార్లమెంట్లో అధికార పక్షం సంఖ్యాబలంలో కానీ, ముఖ్యంగా ఇటు ఇండియా అలయన్స్ బలహీనపడడంలో కానీ చాలా మార్పులు వచ్చాయి. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత లాస్ట్ టైం ఏప్రిల్ 17వ తేదీన ఇటు ఒక ప్రత్యేక సెషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం కోసం. ప్రధానంగా ఇటు నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ 2029 ఎలక్షన్స్ నుంచే అమలయ్యే విధంగా ఈ బిల్లును రూపొందించారు. కానీ అప్పుడు 2/3 మెజార్టీ లేక ఈ బిల్లు వీగిపోయిన పరిస్థితి ఉంది. దీనికి 2/3 మెజార్టీకి ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలం ఆధారంగా 362 మంది ఎంపీల సంఖ్యాబలం కావాలి. సో 360 టార్గెట్గా ప్రస్తుతం బీజేపీ వ్యూహాలు రచిస్తున్న పరిస్థితి. ఇటు టీఎంసీ నుంచి చీలిపోయిన వర్గం ఎన్సీపీఐలో చేరిన 20 మంది ఎంపీల మద్దతు, అలాగే ఇటు శివసేన యూటీబీ వర్గం నుంచి 6 ఇప్పటికే
ఏక్నాథ్ షిండే వర్గంలో చేరారు. సో అక్కడ కూడా సంఖ్యాబలం గోపి, పెరిగింది. సో మిషన్ ఓవరాల్ గా గత 360 సెషన్ కి కి ఇప్పటికీ ఎన్ని కలిపి నంబర్స్ తక్కువ సుమారు అవుతున్నాయి? 50 మంది ఎంపీల సంఖ్యాబలం అధికార పక్షాలకి అదనంగా యాడ్ అయింది. గోపి, మిషన్ 360 కి ఎన్ని నంబర్స్ తక్కువ ముఖ్యంగా అవుతున్నాయి? శివసేనకు సంబంధించి ఇప్పటి వరకు ఆరుగురు ఎంపీలు మాత్రమే తక్కువగా ఉన్నారు. ఇప్పటి వరకు ఉన్న సంఖ్యాబలాలు ఎన్డీఏకి 297 సంఖ్యాబలం ఉంది. సో దానికి తోడు ఇప్పుడు టీఎంసీని చీలిపోయిన 20 మంది, అలాగే ఇటు ఏక్నాథ్ షిండే వర్గంలో చేరిన యూటీబీ వర్గానికి సంబంధించిన ఎంపీలు, అలాగే డిఎంకే, ప్రధానంగా డిఎంకే కూడా మద్దతు ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. సో వాళ్ళకి 22 మంది ఎంపీలు ఉన్నారు. అలాగే ఎన్సీపీ శరద్ పవార్ వర్గానికి సంబంధించి 8 మంది ఎంపీలు ఉన్నారు. సో ఓవరాల్గా 354 మార్కునైతే ఇటు బీజేపీ ముఖ్యంగా కన్సెన్సస్ ద్వారా ఇప్పటివరకు ఈ 2/3 మెజార్టీని సాధించడంలో 354 మార్కును చేరుకుంది. మరో 6 ఎంపీలు తక్కువగా ఉన్నారు. సో వీళ్ళని కూడా ముఖ్యంగా శివసేన, యూటీబీ కానీ ఈ మిగతా పార్టీలకు సంబంధించిన నేతలతో కన్సెన్సస్ జరుపుతున్నారు. అఖిలేష్ యాదవ్తో కూడా చర్చలు జరుపుతున్నారు. మెజార్టీ ఎంపీలు ఆయన వద్ద కూడా ఉన్నారు. కాబట్టి సో మహిళా రిజర్వేషన్ బిల్లు, అలాగే ఈ నియోజకవర్గాల పునర్విభజన, ప్రధానంగా ఏ రాష్ట్రానికి నష్టం జరగకుండా 50%, ఇప్పుడున్న సీట్లకు 50% అదనంగా ఆ అంశాన్ని బిల్లులో కూడా పెట్టాలని చెప్పి కొన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. డిఎంకే, బీఆర్ఎస్, అలాగే ఎన్సీపీ, ఎస్పీ లాంటి పార్టీలు. సో అట్లా బిల్లులో మార్పులు చేస్తే కనుక ఖచ్చితంగా ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఈ 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉంది. దీంతో పాటు చాలా కీలక బిల్లుల్ని కూడా ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదింపజేసుకోవాలని చెప్పి కేంద్రం చూస్తుంది. అలాగే ప్రజా సమస్యల్ని నిలదీసేందుకు విపక్షాలు కూడా సన్నద్ధమైన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపి.